కొల్లాపూర్ మామిడి పండ్లు ప్రియులందరికీ ఈ పేరు సుప్రచితమే. నూజివేడు, బంగినపల్లి స్థాయిలో మామిడి పండ్లకు అత్యంత ప్రాచుర్యం ఉన్న ప్రాంతం ఇది. ఇక్కడి పండ్లను విదేశాల్లో ఉండేవారు సైతం ఇష్టంగా తెప్పించుకుంటూ ఉంటారు. అంతర్జాతీయ ప్రాధాన్యం గల ఈ మామిడిని పండిస్తున్న రైతులు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాలు, వాతావరణ మార్పులు, తెగుళ్లు, తగ్గిన ధరలు, దళారుల దోపిడీతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో కొల్లాపూర్ మామిడి భవితవ్యంపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. కొల్లాపూర్ మామిడి అనగానే అందరికీ నోరూరుతుంది. సీజన్ వచ్చిందంటే చాలు తప్పకుండా కొల్లాపూర్ రసాలు తినాలనేటువంటి కోరిక అందరికీ ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. రోజు రోజుకు పెరుగుతుండేటువంటి తెగుళ్ళ బారిన పడుతుండేటువంటి పంటలు దిగుబడి తగ్గి రైతులు వీటిని కొనసాగించలేనటువంటి పరిస్థితి ఉంది. అంతర్జాతీయ గుర్తింపు కలిగినటువంటి కొల్లాపూర్ ప్రాభవం రోజు రోజుకు కోల్పోతుంది. ఈ నేపథ్యంలో అసలు కొల్లాపూర్ మామిడి ఈ రకమైనటువంటి పరిస్థితి కారణమైంది తెలుసుకుందాం సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 56,838 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఒక్క నాగర్ కర్నూలు జిల్లాలోని 32,708 ఎకరాల్లో తోటలు ఉండగా అందులో కొల్లాపూర్ ప్రాంతంలోనే 22,300 ఎకరాల్లో మామిడిని సాగు చేస్తున్నారు. బెనిసా, చిన్న రసాలు, పెద్ద రసాలు, తోతాపురి, ఢిల్లీ, రాణి పసంద్ వంటి 20 రకాల మామిడి పండ్లు ఇక్కడ లభిస్తాయి. ఏటా 2,24,000 టన్నుల దిగుబడి వస్తుంది. ఇందులో కేవలం 12 నుంచి 15% మాత్రమే జిల్లా వాసులు వినియోగించుకుంటూ ఉంటారు. మిగతా సరుకును ఇతర ప్రాంతాల్లో విక్రయించుకోవాల్సిందే. ప్రత్యేకంగా, పరోక్షంగా వేలాది మంది మామిడి తోటలపై ఆధారపడి ఉపాధి పొందుతూ ఉన్నారు. సురభి రాజవంశ పాలనలో కొల్లాపూర్ మామిడిని బ్రిటన్ రాజవంశీయులకు పంపేవారు. ఇంత ప్రాచుర్యం ఉన్నా ఇక్కడి మామిడి రైతులను ఆశించిన లాభాలు రావడం లేదు. అనేక కష్టాలు ఎదుర్కొని పండించిన చివరకు విక్రయించేందుకు సరైన మార్కెట్ లేదు. నిల్వ చేద్దామన్నా కోల్డ్ స్టోరేజీలు అందుబాటులో లేక రైతులకు అవస్థలు తప్పట్లేదు. దీంతో దళారులకు అమ్ముకునే దయనీయమైన పరిస్థితి నెలకొంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయభాస్కర్ అందిస్తారు. ప్రస్తుతం మనం కొల్లాపూరు ప్రాంతంలో ఉండేటువంటి ఒక మామిడి తోట ఉన్నాం. మనం చూడవచ్చు ఇక్కడ ఈ మామిడి తోటలకు సంబంధించినటువంటి ఒకనాడు పెద్ద ఎత్తున కాసేటువంటి కాయలన్నీ కూడా పలచబడినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ రూపంలో ఉండేటువంటి కాయలను చూస్తేనే నోరూరించేటువంటి పరిస్థితి. ప్రధానంగా కొల్లాపూర్ ప్రాంతంలో దాదాపు 20 రకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి పండ్లు మనం లభిస్తాయి. వీటన్నిటిని కూడా ఇతర దేశాలకు ఎగుమతి చేసేటువంటి పరిస్థితి. సంస్థానాల పాలన కొనసాగినటువంటి సురభి కాలం నాటి రాజుల కాలం నుంచి కూడా ఇక్కడ నుంచి బ్రిటను, అట్లాంటి అమెరికా తదితరమైనటువంటి ప్రాంతాలకు కూడా ఈ మామిడి పండ్లను పంపిణీ చేసినటువంటి పరిస్థితి. దీని ఆధారంగా అనేక మంది రైతులు, కూలీలు ఉపాధి పొంది తమ జీవనం దాదాపు ఏడాది పాటు కొనసాగించినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు మాత్రం పరిస్థితి అంతా కూడా దయనీయంగా మారినటువంటి విధంగా ఉంది. ప్రధానంగా గడిచిన 3-4 సంవత్సరాలుగా ముఖ్యంగా నల్ల తామరకు సంబంధించినటువంటి ఏదైతే పురుగుందో దాని ప్రభావంతో పెద్ద ఎత్తున దిగుబడి తగ్గిపోవటము, ఆ తర్వాత ఏవైతే పెట్టుబడులు పెరిగినాయో ముఖ్యంగా పిచికారీ చేసేటువంటి మందులు కానీ ఎరువుల ధరలు కూడా పెరిగినటువంటి నేపథ్యంలో మాత్రము ఈ రైతుల పరిస్థితి అధ్వానంగా మారింది. మరొక వైపు ఈ ఆరుగాలం కష్టించినటువంటి రైతులు పంటను తెంపుకునే సమయంలో ఈ వాతావరణం అనుకూలించక ఈదురుగాళ్ళు, తర్వాత వడగళ్లతో మాత్రం ఇవన్నీ కూడా రాలిపోయేటువంటి పరిస్థితి. ఉన్న కొద్దిపాటి పంట కూడా మచ్చలు రావడంతో ధరను దళారులు చాలా తక్కువ కడగడంతో వాళ్ళు తెగ నమ్ముకొని మార్కెట్ సౌకర్యం లేకపోవటము. మరొక వైపు ఇక్కడ కోల్డ్ స్టోరేజ్, ఒకవేళ ధరలు లేకపోతే ఆ ధరలను వచ్చేంత వరకైనా తమ పంటను ఆపుకుందామంటే కూడా ఆ రకమైనటువంటి పరిస్థితి లేదు. అందుకొరకనే కోల్డ్ స్టోరేజ్ చేయాలనేటువంటి ఇక్కడ మనం చూస్తున్నాం. మాడి చెట్టుకు సంబంధించినటువంటి కవర్లు ఏవైతున్నాయో ఈ కవర్లు అనేటువంటివి ఇక్కడ ఇది క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద కొల్లాపూర్ ఏరియాలో ఉద్యానవన శాఖ మామిడి పంటలను ఎంపిక చేసుకుంది. ఇక్కడ రైతులకు నాణ్యమైనటువంటి మామిడికాయలు ఉండేందుకోసం వాళ్ళు ఇక్కడ కవర్లను కూడా సబ్సిడీ మీద ఇవ్వడం జరిగింది. దాదాపు ₹2.50 విలువ చేసేటువంటి కవర్ను ₹1.25 50% ఏదైతే వాళ్ళు రాయితీ కింద ఈ కవర్లు ఇస్తున్నారు. ఈ కవర్లను కట్టినటువంటి పండు ఏదైతే ఉంటుందో ఈ కాయకు చాలా నాణ్యతగా ఉంటుంది. మామిడి ప్రాసెస్ యూనిట్లు కూడా ఒకవేళ ఏర్పాటు చేసినట్టయితే స్థానికులు ఉపాధి కలగడంతో పాటు ఇక్కడ ఉండేటువంటి వాల్యూ అడిషన్ వచ్చి రైతులు దీనిపైన ఆసక్తి కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇవన్నీ ఏవి చేయకుంటే మాత్రం భవిష్యత్తులో
పేరుకే కొల్లాపూర్ మామిడి అనేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున రైతులు తమ యొక్క చెట్లను అన్నీ కూడా కొట్టేసినటువంటి పరిస్థితి ఉంది. గడిచిన 3-4 ఏళ్లుగా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వరుసగా వస్తున్న అతివృష్టి, అనావృష్టి, వాతావరణ మార్పులు పంటపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తుఫాన్లు, తెగుళ్లకు తోడు నల్లతామర పురుగు ఉధృతి పెరగడంతో అన్నదాతలు నట్టేట మునుగుతున్నారు. ఇక్కడ వేలాది మంది కౌలు రైతులు మామిడి తోటలను లీజుకు తీసుకుంటున్నారు. అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టిన కౌలు రైతులు ఇప్పుడు అవి తీర్చే దారి లేక ఆవేదన చెందుతున్నారు. స్థానికంగా మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో రైతులు సరుకును హైదరాబాద్ తీసుకువెళ్తే అక్కడ దళారుల చేతిలో నిలువు దోపిడీకి గురవుతున్నామని అంటున్నారు. ప్రస్తుతం మనం కొల్లాపూర్ ఏరియాలో ఉండేటువంటి ఒక తోటలో ఉన్నాము. ఆ తోటలో ఉండేటువంటి రైతులంతా కూడా మనకు అందుబాటులో ఉన్నారు. వారు ఏమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫర్టిలైజర్ రేటు పెరుగుతుంది, మన పిచికారి చేసే మందుల రేటు పెరుగుతుంది, పంట దిగుబడి రావట్లేదు. ఒకవేళ ఏదో కాస్త కూస కాస్తే అవి తీసుకొని హైదరాబాద్ పోతే అక్కడ మొత్తం దళారులు వాళ్ళు రూపాయికి 10 రూపాయలకి వెళ్ళి వస్తుంది, రేటు పలకట్లేదు. ఇక్కడ మా కొల్లాపూర్లో మార్కెట్ స్టోరేజ్ పెడితే మేము రైతులు ఇక్కడ తీసుకుపోయి అమ్ముకుంటారు, మాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మిగులుతుంది. రెండోది ఏంటంటే మాకు ఇక్కడ రైతులకు పంట లేదు కదా, కాసిన కాయల కాడు కానీ ఇక్కడ అమ్ముకుంటేనే ₹1, ₹10 మీకు వస్తుంది. మెయిన్ పాయింట్ తెగులు ఎక్కువైనా సార్, ఈ తెగులను నివారించడానికి గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకొని రైతులకు ఫర్టిలైజర్ మందులు నాణ్యతతో ఇవ్వాలి. ఎట్లా ఉంది సార్, మేము పెట్టబట్టి 20 ఏళ్ళ సంవత్సరం అవుతుంది. 3 ఏళ్ళకు 4 ఏళ్ళకు ఒకసారి పంటలు కూడా వస్తలేవు. పంటలు లేవు, పైతం లేదు, ఏది లేదు, భూములు అమ్ముకొని కూడా కడుతున్నాం దీంట్లకు. ఆడికి మళ్ళీ మార్కెట్ కొండ పోతే కూడా దాంట్లో ₹5 ₹10 పోతే ₹5 చేసిండ్రు. పండుగ ఫస్ట్ రేట్లు పెడతారు, ఇంకా సిరికి రేట్లు లేవు. మేము ఆ రేట్లను చూసి లక్షలు పెట్టి తోటలు కొనుక్కున్నాం. ఇప్పుడు తోటలు పడితే కూడా ₹10 పోయేది ₹5 వేస్తున్నారు. మాకేం చేస్తే ఇంకా ఏదైనా పంటలన్నీ వేసుకుంటే మేలు జరుగుతుందో అనిపిస్తుంది సార్ మాకు. ఈ మామిడి తోటల మీద అయితే మేము చాలా నష్టం జరుగుతుంది మాకు. అందుకోసమే ఏదో వేసుకుంటే పంటలన్నా వండుతావో బుడ్డోళ్ళు ఏదైనా వేసుకొని ఊకే ఎక్కడన్నా వెళ్ళాలి అని అనిపిస్తుంది మాకు. ఇంకా ఇప్పుడు ఈ పరిస్థితి ఏంది గవర్నమెంట్ అనేది ఎక్కడ ఆలోచన తెలుస్తారు. చాలా మంది తోటలు వీకి పారేస్తున్నారు, పెట్టుబడి ఇలాగ అంత ఇలా ఇబ్బందుల పడాలి, భూములు అమ్ముకుంటున్నారు. ఈ పరిస్థితి ఇట్లా జరిగింది, గవర్నమెంట్ ఏదో భరించాలి. దీన్ని మాకుంది తోట ఉంది, 4 ఎకరాల తోట, అది కాసింది లేదు, ఇలా చూసింది లేదు. పెట్టుబడి అయితే పెడుతున్నాము, మొత్తంగా ఉంటున్నాం. మరి ఆ చెట్లను ఏం చేయాలి? ఏమి ఇబ్బంది అవుతుందమ్మా? ఏమి ఇబ్బంది, కాసేది లేదు, అది సచ్చేది లేదు, మేము చూసేది లేదు, తినేది లేదు. మందులు పెడుతున్నాం, ఏంది 7 మంది పెడితే 5 మంది పెడితే ఏ మంది పెడితే ఏంది ఉంటుంది, తీసి పారేద్దాం అనుకుంటున్నాం. ఇంకా 3.5 ఎకరకు 2 లక్షల పెట్టుబడి పెట్టినా, ఇప్పుడు అమ్ముకోనికి ఒక కాయ లేదు, ఏం కాయనే లేదు దాంట్లో. ఎందుకు అట్లా అయింది? పురుగు ఇంకా పూత చూసడం ముడచడం, అప్పుడు ఇంకా మొత్తం దూసుకపోయింది. ఊరికే చెట్లు బాగా తీసుకొని నీళ్ళు కట్టుకుంటున్నాం. అంతకాడికే గవర్నమెంట్ ఏమైనా సాయం చేస్తా అని ఆశ మొత్తం ఉన్నాం, కానీ ఇక వాళ్ళ దయ అంతే. ఇంకా ఓవైపు తెగులతో ఇబ్బంది పడుతుంటే మరొక వైపు పండినటువంటి కొద్దిపాటి యొక్క పంటను కూడా అమ్ముకునేందుకు మార్కెట్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. ఒకవేళ హైదరాబాద్ అట్లాంటి ప్రాంతాలకు తీసుకెళ్తే అక్కడ ఉండేటువంటి దళారుల వల్ల తమ యొక్క పంటను ఆశించిన ధర లేక తీవ్ర నష్టపోతున్నాం, భవిష్యత్తులో తమ యొక్క తోటను మాత్రం కొనసాగించేటువంటి పరిస్థితి లేదనేటువంటి ఆవేదన మాత్రం ఇక్కడ ఉండేటువంటి రైతులు వ్యక్తం చేస్తున్నారు. అనేక ఏళ్ల నుంచి కొల్లాపూర్లో మామిడి మార్కెట్ ఏర్పాటు చేస్తామన్న నేతల మాటలు ఎన్నికల నినాదంగానే మారాయి. స్థలం కేటాయింపు జరిగినా నిర్మాణాలు జరగలేదు. క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద కేంద్రం 2020లో మామిడిని ఎంపిక చేసింది. కానీ 4 ఏళ్ల తర్వాత హైదరాబాద్కు చెందిన ఓ కంపెనీకి నిర్వహణ బాధ్యత అప్పగించారు. ఈ ప్రోగ్రాం పూర్తి స్థాయిలో అమలు జరిగితే రైతులకు మేలు జరుగుతుందని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. కొల్లాపూర్ ప్రాంతం అనేది సురభి రాజుల కాలం నుంచి మామిడికి చాలా ప్రఖ్యాతి గాంచింది. ఎందుకంటే ఇక్కడ వాతావరణ పరిస్థితులు కానీ, నేల స్వభావం కానీ, వాటర్ అవైలబిలిటీ కానీ మామిడికి అనేది అనుకూలంగా ఉంటుంది. కాబట్టి బెస్ట్ క్వాలిటీ మ్యాంగో అనేది ఇక్కడ నుంచి ప్రొడక్ట్ అవుతుంది. ఇక్కడ మామిడి చూసినట్లయితే సుమారుగా 24,000 ఎకరాల్లో 13,000 మంది రైతులు మామిడి సాగు చేస్తున్నారు. గత 2-3 సంవత్సరాల నుంచి మనం అబ్జర్వ్ చేసినట్లయితే మేజర్గా క్లైమేట్ చేంజ్ వల్ల, అంటే పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడం, రాత్రి ఉష్ణోగ్రతలు బాగా పడిపోవడము, పగటిపూట పొగమంచు ఉండడము, అసాధారణ పరిస్థితుల్లో మనకు నవంబర్ కానీ డిసెంబర్ ఆ టైంలో తుఫాన్ రావడం వంటి పరిస్థితుల వల్ల మామిడిలో చీడపీడల బెడద కానీ, కొంచెం క్వాలిటీ కానీ, అదేవిధంగా మనకు దిగుబడి కానీ కొంచెం తగ్గుతూ ఉంది.
రైతులు తమ పంటను విక్రయించడానికి దళారులను ఆశ్రయించడంతో తీవ్రంగా నష్టపోతున్నామని లైసెన్స్ డీలర్లు అంటున్నారు. తమ వద్ద మోసం జరిగితే రసీదు ఉంటుంది కాబట్టి తదుపరి చర్యలకు వీలు కలుగుతుందని అంటున్నారు. ఇప్పుడు దిగుబడి తగ్గిపోయింది. ఈ మధ్యలో ఇప్పుడు ఈ దళాలు కూడా చాలా మంది ఎక్కువైపోయారు. వాళ్ళ వల్ల హైదరాబాద్కి తీసుకురావడానికి ఈ రైతులు కూడా వస్తలేరు. హైదరాబాద్కి బండ్లు కూడా ఎక్కువ వస్తలేవు. వీళ్ళకి ఇక్కడనే గిట్టుబాటు ధర అవుతుందని చెప్పేసి వాళ్ళు మోసం చేస్తారు దళారులు మధ్యలో. ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ కూడా మాల్ రావట్లేదు ఎక్కువ. ఒక 1000 టన్నులు అట్లా వస్తుండే సార్ మనకి. ఇప్పుడు చాలా దిగిపోయింది, అంత మాల్ వస్తలేదు. ఇప్పుడు సగం మధ్యలో దళాలు తీసుకుపోతున్నారు. ఈ రైతులను భ్రమ పెడుతున్నారు. వాళ్ళు మా దగ్గరకు వస్తే మేము ఇంకా మంచిగా ఇప్పిస్తామని చెప్పేసి హైదరాబాద్ దాకా రాణిస్తలేరు వీళ్ళని. ఉన్న దిగుబడి కూడా ఇక్కడ కాపు కూడా చాలా తక్కువ అయిపోయింది. కొల్లాపూర్ మామిడికి ఇప్పటి ప్రతికూల పరిస్థితులే కొనసాగితే భవిష్యత్తులో ఈ ఫలాలు కనుమరుగయ్యే పరిస్థితి లేకపోలేదు. స్థానికంగా మామిడి జ్యూస్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రైతుల పంటలకు అదనపు రాబడి దక్కుతుంది. భౌగోళిక గుర్తింపు కోసం చర్యలు మొదలుపెట్టినా ఆ దిశగా మరింత శ్రద్ధ కనబరచాల్సిన అవసరం ఉంది. మొత్తంగా కొల్లాపూర్ మామిడి రైతులకు వచ్చిన కష్టకాలాన్ని ప్రభుత్వం ఏ రకంగా సరిదిద్దుతుందో చూద్దాం. పూత దశలో మురిసిపోతుండేటువంటి మామిడి రైతులు దిగుబడి వచ్చేసరికి దిగాలు చెందుతున్నారు. వీటన్నిటి కారణం వాతావరణంలో వస్తుండేటువంటి మార్పులు, ప్రభుత్వం నుంచి సరి అయినటువంటి చేత లేకపోవడం. భవిష్యత్తులో ఈ యొక్క కొల్లాపూరు మామిడి రైతులు తమ యొక్క పంటలను కొనసాగించాలంటే మాత్రం ప్రభుత్వం యొక్క చేత ఎంతైనా అవసరం ఉంది. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, కొల్లాపూర్ నుంచి.